నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ 9 భారతదేశం కొన్ని వందల సంవత్సరాలు విదేశీ దురాక్రమ చేతిలో పాలనకు వంచనకు దోపిడీకి గురైనటువంటి ఈ భారతదేశం ఎందరో మహనీయులు ప్రాణత్యాగాలు చేసి భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించారు. ముఖ్యంగా చెప్పుకోదగిన వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోసు పోరాట ఫలితం ద్వారా బ్రిటిష్ వాళ్ళు భయపడి మన దేశానికి స్వాతంత్రం ఇచ్చి గాంధీ గారి చేతిలో పెట్టిర్రు. గాంధీ గారి పోరాటం వల్ల కూడా స్వాతంత్రం రాలేదు. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ సత్యాన్ని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీలు తొక్కిపెట్టిర్రు. సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయుని వల్ల స్వాతంత్రం వచ్చిందనే సంగతిని తొక్కిపెట్టిర్రు. ఇంకా అనేక చీకట్లు కొని వాళ్ళు బలం కలిపిర్రు. మైనార్టీ సంతృష్టీకరణ విధానాలు అనుసరించి ఈ దేశానికి మైనార్టీలకు అనేక సంస్కరణలు చేసి అనేక రాయితీలు ప్రకటిస్తే ఇవాళ వాళ్ళు దుర్వినియోగం చేసి మన మీదకే మర్రబడి ఇవాళ మన భారతదేశంలో భాగమైన బంగ్లాదేశ్లో హిందువులను ఊతకోత కొస్తున్నారు, పాకిస్తాన్లో కొస్తున్నారు, కాశ్మీర్లో కొస్తున్నారు, ఇవాళ మన కేరళలో కొస్తున్నారు. ఇవాళ వాళ్ళు ఎక్కడ ప్రాబల్యం ఎక్కడ ఒక వాళ్ళు 50% ఉంటే చాలు, 40% ఉంటే చాలు మన మీద దాడులు చేస్తారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువులు నానాది ఘోరమైన హింసకు అనుభవిస్తున్నారు. ఆ హింసలు వందల సంవత్సరాల నుంచి హింసలు అనుభవిస్తున్నటువంటి దీనికి కారణం ఈ కాంగ్రెస్ పార్టీ. దాన్ని పూర్తిగా పరిష్కారం దిశగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇక్కడ దేశ విభజన అనివార్యమైతే ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలను అక్కడ పంపించండి, అక్కడ ఉన్న హిందువులను తెప్పించండి, సమస్య పరిష్కారం అయితే అంటే ఈ గాంధీజీ నెహ్రూ ఇల్లేదు, ఈ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇల్లేదు. ఇప్పటికి కూడా మైనార్టీ సంతృష్టీకరణ విధానంలో ఓటు బ్యాంక్ రాజకీయాలకు అలవాటు పడి అదే కొనసాగిస్తున్నారు. ఇది దేశ ప్రజలంతా గమనిస్తారు. హిందూ సమాజం ఏకమైతుంది. ఖచ్చితంగా భారతదేశంలో ఉన్న హిందువులంతా ఏకమై ఈ సమస్యను గమనించి ఇట్లాంటి కోల సెక్యులరిస్ట్ పార్టీలను తరిమేసే రోజులు దగ్గర పడ్డాయని ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై భారత్, జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.